మరి అపోస్తలుడైన పౌలు జీవితంలోంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకప్పుడు పౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? సౌలుగా ఉన్నాడు కదా. సౌలు ఎలాంటి వాడంటే గనుక దూషకుడిగా ఉన్నాడు, హంతకుడిగా ఉన్నాడు, హానికరుడిగా ఉన్నాడు. చాలా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. కానీ ఎప్పుడైతే మరి ప్రభు చేత పట్టబడ్డాడో అతని జీవితం పూర్తిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున రక్షించబడక ముందు ఎలా ఉన్నాడో, రక్షించబడిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలాగున్నాడు అని కనుక ఆలోచించినట్లయితే 3 విషయాలు ఇది నన్ను జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి 9వ అధ్యాయం కనుక చదివితే అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయం కనుక మీరు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పౌలు రక్షించబడిన తరువాత అతడు ఎలాగున్నాడు, ఏమేం చేశాడు అనేటువంటి విషయాలు అక్కడ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. అయితే తాను విశ్వసించినటువంటి మరి దేవుని విశ్వసించాడు, నమ్మిన తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు భయంకరమైనటువంటి హింసకుడిగా ఉన్నాడు, ఒకప్పుడు భయంకరమైనటువంటి హానికరుడిగా ఉన్నాడు. కానీ రక్షించబడిన తర్వాత అతని జీవితం ఎలా ఉంది ఇది మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనం అందరము కూడా రక్షించబడినటువంటి వారమే. ఇక్కడ 2 గ్రూపులు ఉంటాయి, 2 రకాల ప్రజలు ఇక్కడ స్థలంలో కూర్చున్నారు. ఒకటి ఎవరు చెప్పండి? రక్షించబడినటువంటి వారు. రెండవది రక్షణ లేనటువంటి వారు. సరే, రక్షించబడినటువంటి వారు రక్షించబడిన తర్వాత ఆ రక్షణలో మనం ఎలాగుండాలి, ఏమండి చేయాల్సిన పనులు. ఇప్పుడు చూడండి, రక్షించబడ్డామంటే సరిపోద్దాం, మారుమనసు పొందేసామంటే సరిపోద్దా, బాప్తిస్మం తీసుకున్నామంటే సరిపోద్దా, క్రమంగా మందిరానికి వస్తే సరిపోద్దా? ఇంకా చేయాల్సిన పనులన్నీ కూడా చాలా ఉంటాయి. క్రైస్తవ జీవితం అనేది ఎన్నోసార్లు చెబుతూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ ఉంటాను. క్రైస్తవ జీవితం అంటేనే అసలు మామూలు జీవితం కాదు, అది ఒక సామాన్యమైన జీవితము కాదు, చాలా సవాలుతో కూడుకున్నటువంటి జీవితం అని ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి రక్షించబడిన మనం, మారుమనసు పొందిన మనం, నేటి బాప్తిస్మం తీసుకున్న మనం, క్రమంగా ప్రభు యొక్క పనిలో పాల్గొంటున్న మనం, ప్రభు శరీరానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలు తింటున్న మనం, ప్రభు రక్తానికి సాదృశ్య ద్రాక్షారసాన్ని పానం చేస్తున్న మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. లోకానికి వేరైపోయి బ్రతకాలని దేవుడి యొక్క ఉద్దేశం అయితే ఉంది. ఇప్పుడు పౌలు జీవితం దగ్గరకు వస్తే గనక పౌలు ఎలాగున్నాడు, ఏం చేశాడు, కొన్ని విషయాలు మనం కలిసి ధ్యానించేద్దాం. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తల కార్య గ్రంథము 9వ అధ్యాయము 18వ వచన భాగాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్య గ్రంథం 9వ అధ్యాయము 18వ వచన భాగం. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొనెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి అందరూ కూడా ఒకసారి. ఇప్పుడు సౌలు ఒకప్పుడు ఎలా ఉన్నాడని చెప్పాను, మనందరూ తెలుసు. చాలా పౌలు యొక్క స్టోరీ అంతా కూడా యెరూషలేము నుంచి దమస్కు వస్తూ ఉన్నాడు, ప్రజలందరూ చంపాలని చెప్పేసి, ఎవరిని? క్రైస్తవులందరినీ కూడా. అటువంటి సందర్భాల్లో దమస్కు అనేటువంటి పట్టణం దగ్గరికి రాగానే ప్రకాశవంతమైనటువంటి వెలుగు కమ్ముకోగానే వెంటనే పౌలు రథము నుంచి కింద పడడం జరిగింది. వెంటనే గుడ్డివాడిగా మారిపోయాడు. స్వరం అయితే వినబడతా ఉంది. సౌలుతో ఉన్నటువంటి వారు కూడా స్వరం విన్నారు, కానీ ఎవరు ఏంటని చెప్పేసి ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి కనబడలేదు అనమాట. సరే, ఇప్పుడు ఎవరు అయ్యనివంటే గనక నీవు చూస్తున్నటువంటి ఇస్తున్నా అన్నాడు, పలానా తిన్నటువంటి మరి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ లోపల దేవుడి ఆత్మ అతనికి చెప్పింది, ఇదిగో నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి ప్రభు చెబుతా ఉంటుంటే, ఎవరు ప్రభు అంటే గనక ప్రభు అంటా ఉన్నాడు, సౌలు అనేటువంటి వాడు నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, విచారించు, ప్రార్థించి అన్నారు. అప్పుడు అనని అంటాడు, ప్రభు ఈ మనుషుడా? ఏ మనుషుడు? ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యక్తి. ఈ భయంకరమైన వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఒక విషయం నాకు తెలిసింది. అదేంటో తెలుసా? పరిశుద్ధులైనటువంటి వారందరినీ కూడా హింసిస్తూ ఉన్నాడు, పరిశుద్ధులైనటువంటి వారందరినీ కూడా చాలా భయంకరంగా కొడుతూ ఉన్నాడు, చంపేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా? నేను వెళ్ళాలంటావంటే, లేదు, ఇతన్ని నా నామము కొరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి, నా కొరకు ప్రత్యేకపరచుకున్నటువంటి వ్యక్తి, ఇతని ద్వారా నేను ఏం చెయ్యాలో, ఇతడు ఈ రాబోతున్న దినాల్లో ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని బాధలు అనుభవించాలో, నేను అతన్ని ఏర్పరచుకున్న సాధనగా ఉన్నాడు. కాబట్టి నేను వెళ్ళి ప్రార్థన
ప్రార్థన చేయమని చెప్పేసి అన్నప్పుడు వెళుతాడు. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తాడు. ప్రార్థించగానే పౌలు యొక్క అంటే సౌలు యొక్క కళ్ళల నుంచి పొరల వంటివి రాలిపోతా ఉంటాయి. రాలిపోయినప్పుడు అక్కడ దేవుడు వాక్యం చెబుతున్న మాట తెలుసండి, అప్పుడే దృష్టి కలిగి ఏం చేశాడో తెలుసండి, లేచి బాప్తిస్మము తీసుకొనెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పౌలు చేసిన మొదటి పని ఏంటంటే గనుక లేచి ఏం చేసా చెప్పండి, బాప్తిస్మము తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువును అంగీకరించిన మనం అందరము కూడా, ప్రభువును ఒప్పుకున్న మనం అందరం కూడా, అసలు ఒక మాట చెప్పాలంటే బాప్తిస్మం అంటే ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? ఒకసారి చేయి చూపిస్తాను. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువు నిత్యముగా మిమ్మల్ని దీవించింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటన్నమాట? బాప్తిస్మం అంటే బహిరంగంగా సాక్ష్యమిస్తూ ఉన్నాం. ఏమని? వ్యక్తిగతంగా ఒప్పుకున్నాం, ప్రభు నా దేవుడని, నా రక్షకుడని, నా పాపల విషయమని చనిపోయాడని, ఆయన నా కోసం రక్తం కార్చాడని హృదయమందు విశ్వసించావు, నోటితో ఒప్పుకున్నావు, దేవుడు ఆయన మృతుల నుండి లేపాడని చెప్పేసి. అయితే బాప్తిస్మం అంటే ఏంటో తెలుసా? బహిరంగంగా యేసు నా దేవుడు, యేసు నా ప్రభువారు, చావైనా బ్రతుకైనా ఆయన కోసం నేను జీవిస్తాను అని చెప్పేసి సంఘం ఎదుట, దేవుడు దాసుల ఎదుట ఆలోచించడం అందరూ చూస్తూ ఉంటుండగా యేసుని నువ్వు ఏం చేస్తావంటే కనుక బహిరంగంగా నీవు ఒప్పుకున్నావు. ఇప్పుడు పౌలు కూడా చేసిన పని అదేంటో తెలుసా అండి? లేచి బాప్తిస్మం పొందాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించాడో, సత్యాన్ని తెలుసుకున్నాడో, సత్యాన్ని తెలుసుకున్న వెంటనే ఇక ఆలస్యం చేయలేదు, లేచి వెంటనే బాప్తిస్మం పొందాడు. భోజనం చేసి ఏం పొందుకున్నాడో తెలుసా? బలము పొందుకున్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంటా ఉంది. అయితే యేసు ప్రభువు చెబుతున్న మాట తెలుసా అండి, తను ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ కూడా దేవుడు ఏం చేయమన్నాడు అంటే కనుక నీటి బాప్తిస్మం తీసుకోమని ప్రభువారు హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక మాట మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు త్వరగా సహాయం చేయండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదివితే అక్కడ దేవుని వాక్యం చెబుతున్న మాట, ప్రభు చెబుతున్నటువంటి మాట తెలుసండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి ఏమి ఇవ్వాలంటే బాప్తిస్మం ఇవ్వమన్నాడు. ఎవరికి బాప్తిస్మము? ఎవరైతే ప్రభుని సొంత రక్షణ అంగీకరిస్తారో వారందరూ కూడా చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసండి, బాప్తిస్మము తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాప్తిస్మం అనగా ఏంటన్నమాట? బహిరంగ సాక్ష్యము అన్నమాట. కొంతమంది రక్షించబడ్డారు, యేసు ప్రభు దేవుడని ఒప్పుకుంటారు, రక్షణను ఒప్పుకుంటారు, ఆయనలాంటి పరిశుద్ధుడు పవిత్రుడు ఎవరు లేరని ఒప్పుకుంటారు. ఎలాగా? హృదయాంతరంగంలో, వ్యక్తిగతంగా, సీక్రెట్ గా అన్నమాట. కానీ బహిరంగంగా బాప్తిస్మం తీసుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? సిగ్గుపడతారు, భయపడతారు. ఎందుకో తెలుసా? అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే కనుక ప్రక్క వారు ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే కనుక ఇంకా ఎవరెవరు ఏమనుకుంటారో అని చెప్పేసి బహిరంగంగా సాక్ష్యం ఇవ్వడానికి ఒప్పుకోరు అనమాట. ఇష్టపడరు వాళ్ళు. ఈ రోజున బాప్తిస్మం తీసుకోవడానికి నువ్వు ఇష్టపడలేకపోతున్నావు అంటే ఆయన గురించి నువ్వు సాక్షి ఇవ్వలేకపోతున్నావు, బహిరంగంగా నా ప్రభువును ఒప్పుకోలేకపోతూ ఉన్నావు. కాబట్టి సౌలు చేసిన పనులు చేశాడు, లేచి వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. నీకు ఆలస్యం చేయలేదు, సమయాన్ని వృధాగా పాడు చేయలేదు నా ప్రియతని బిడ్డ. ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడు? తన్ను విశ్వసించిన వారందరికీ కూడా మీరు వెళ్ళండి, సర్వాధికారానికి ఇవ్వబడింది పరలోకమందు భూలోకమందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏం చేయాలంట? బాప్తిస్మం ఇవ్వమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, బాప్తిస్మం ఎంత ప్రాముఖ్యమని కనుక ఆలోచించినట్లయితే యేసు ప్రభు కంటే ముందుగా ఒక వ్యక్తి వచ్చారు, ఆయన కోసం మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? యోహాను. ఏ యోహాను? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేశారు చెప్పండి? ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుదాం. అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచు
నుంచి వచ్చిన దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోహాను యేసు ప్రభు కంటే ముందుగా ఎవరు వచ్చారు చెప్పండి? ఈ యోహాను. ఏ యోహాను? బాప్తిస్మ ఇచ్చి యోహాను వచ్చి ఏం చెప్తూ ఉన్నాడు? మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? బాప్తిస్మము తీసుకోమని యోహాను బోధిస్తూ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మరి బాప్తిస్మ ఇచ్చిన యోహాను బోధించాడు. ఏమని బోధించాడు? తను ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా ఏం చేయాలి? బాప్తిస్మ తీసుకోమన్నాడు. ఇప్పుడు ఆ క్రమంలో యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు కూడా మరి చేసిన మొదటి బోధ ఏంటో తెలుసండి? ఏం బోధ? మారు మనసు పొందండి, బాప్తిస్మము తీసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటా ఉంది. అసలు బాప్తిస్మం అంటే మరొక విషయం ఏంటో తెలుసండి? అది మన భూస్థాపన కార్యక్రమం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు భూస్థాపన కార్యక్రమం? బాప్తిస్మం అంటే ఏంటి చెప్పండి? నా భూస్థాపన కార్యక్రమం. చెప్పండి అందరూ కూడా. నా భూస్థాపన కార్యక్రమం. భూస్థాపన కార్యం ఎప్పుడు చేస్తారు చెప్పండి? ఎవరికి చేస్తారు? చనిపోయిన వ్యక్తికి. అవునా? బ్రతుకున్న వ్యక్తికి ఎప్పుడైనా చేయడం చూసారా? చేయలేదు అసలు ఎప్పుడు కూడా కదా. మరి మన భూస్థాపన కార్యక్రమం అంటే దాని అర్థం ఏంటన్నమాట? అమ్మా దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. కాబట్టి మన భూస్థాపన కార్యక్రమం అంటే పాత జీవితాన్ని, మన పాత రోత జీవితాన్ని నేటి బాప్తిస్మ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే గనక దానిని చెప్పండి సమాధి చేసేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఎంతమంది సమాధి చేశారు? శరీరాన్ని కూడా నశింప చేయం ప్రభు అని పాడపడుతున్న మంచిదే. ఇంకా శరీర ఇచ్చలు జయించేటువంటి వారు ఎంతో మంది, శరీర కోరికలపై విజయము సాధించిన వారు ఎంతో మంది. అందుకని పోయిన వారిని జ్ఞాపకం చేస్తాను, జయించువాడు నాతో కూడా ఉంటాడు, నేను వారికి దేవుడిగా ఉంటాను, వారు నాకు కుమారుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శరీరాన్ని మనం జయించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు కానీ బాప్తిస్మం అంటే మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనము క్రీస్తుతో కూడా చనిపోయినటువంటి వారం అయితే మృతులలో నుండి లేపబడినటువంటి వారు, మొదటిగా లేపబడినటువంటి వారు, మొదటి పునరుత్థానాన్ని అనుభవించినటువంటి వారు ఎవరు చెప్పండి? మొదటి పునరుత్థానం ఎవరు పొందారు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మన పాత రోత జీవితాన్ని బాప్తిస్మంతో సమాధి చేసినప్పుడు, ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటామో మనం ఒక నిరీక్షణ తెలుసా? ప్రభువారు చనిపోయాడు కాబట్టి నా పాపల విషయం చనిపోతే కనుక ప్రభువారు ఎలాగైతే తిరిగి 3 దినాలు లేచాడో, ఎలా జీవిస్తూ ఉన్నాడో నేను కూడా అలాగా జీవించగలను అనేటువంటి నిశ్చయత. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం అంటే దేవుని ఆజ్ఞలకు సంపూర్ణంగా లోబట్టం. ఇక్కడ చాలా మంది మారుమనసు అంటే వ్యక్తిగతంగా ప్రభువుని ఒప్పుకున్నారు కానీ ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి కొంతమంది వెనుకంజ వేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక తమ్ముడు ఉన్నారు, తమ్ముడు ఈ రోజు రాలేదు, వాస్తవానికి తమ్ముడు రావాలి. తమ్ముడితో చెప్తూ ఉన్నాను ఎన్నో దినాల నుంచి, తమ్ముడు మరి ఎప్పుడు బాప్తిస్మం ప్రతి రోజు కూడా వారం కూడా గుర్తు చేస్తూ ఉంటాను, అన్న ఇంకా టైం ఉందన్న, అన్న ఇంకా టైం ఉందన్న, తప్పనిసరిగా తీసుకుంటాను అన్న. కానీ పౌలు ఏం చేశాడని చెప్పండి? సౌలు వెంటనే లేచి బాప్తిస్మం తీసుకున్నాడు. వాయిదాలు వేస్తూ ఉన్నావా? ఎవరికో భయపడి బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రావలేకపోతూ ఉన్నావా? ఎవరికో భయపడి క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇవ్వలేకపోతూ ఉన్నావా? బహిరంగ నా ప్రభు అని చెప్పేసి ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటే కనుక లేచి బాప్తిస్మం పొందాడు సౌలు. ఈ రోజు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నావు? బాప్తిస్మం తీసుకోవడానికి, ప్రభు దగ్గరకు రావడానికి, ప్రభు బలంలో ఎందుకు నీవు పాల్గొనకూడదు? లేచి బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాప్తిస్మం పొందమని దేవుని యొక్క ఆజ్ఞ నా ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఇలాంటి రీతిలో మనం చూస్తూ ఉంటుంటే గనుక యేసు ప్రభు కూడా మనకు ఒక మంచి మాదిరిగా ఉన్నాడు. ఆయన దేవుడే, ఆయన పరిశుద్ధుడే. ఆయన కూడా ఏం తీసుకున్నాడు చెప్పండి? ఏం తీసుకున్నాడు? బాప్తిస్మం తీసుకున్నాడా లేదా? ఇప్పుడు ప్రభు ఎలాంటి వాడు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సంచరించిన దినాల్లో ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఆయన? స్త్రీ చెప్పండి. 33.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బోధించాడు?
కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే. చూడండి, ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడు? బోధించిన బోధనలో ఆ 3.5 సంవత్సరాలు అద్భుతమైన సవాలు చేశాడు. ఏమని చేశా? నాలో పాపం ఉందని చెప్పేసి మీలో ఎవరు రుజువు పరచగలరు అని చెప్పేసి. లూకాసు సువార్త 23వ అధ్యాయము 4వ వచన భాగంగా మనం చదువుతున్నప్పుడు పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు ప్రభు గురించి. ఏమని తెలుసా? ఈయనలో నాకు ఎలాంటి దోషము, మీరేమో సిలువ వేయమంటా ఉన్నారు. సిలువ వేయటానికి తగిన నేరం, తప్పు ఏం చేశాడు ఈయన? నాకైతే ఎలాంటి దోషమో ఈ మనుషుల్లో నాకు కనబట్టలేదు. శతాధిపతి చెప్పాడు, ఏమన్నా తెలుసా అండి? నిజముగా ఈయన నీతిమంతుడు, సిలువ పడి దొంగ సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? మనమైతే తప్పిదం చేసాం, పాపం చేసాం, అతిక్రమం చేసాం, కానీ ఈయన ఏ తప్పిదము కూడా. మరి ఇటువంటి పరిశుద్ధుడు నిర్దోషిగా ఉన్నాడు, నిస్సమస్యంగా ఉన్నాడు, పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి ఈ పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడికి బాప్తిస్మం అవసరం అంటారా? చెప్పండి, అవసరం అంటారా? ఆయన పాపం చేశారని కన్నీరు కాచి ఒప్పుకోవాలా? బాప్తిస్మం తీసుకోవాలా? బైబిల్ ఏం చెబుతా ఉంది? యేసు ప్రభువారు యోహాను బాప్తిస్మం ఇస్తా ఉంటుండే యోహాను దగ్గరికి వస్తూ ఉన్నారు. యోహాను దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైన సత్యాన్ని చూద్దాం. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుదాం. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. చూసారా ఎక్కడ వచ్చినట్టు? గలిలయ నుండి యోర్దాను దగ్గరికి వచ్చారు. ఎందుకు చెప్పండి అందరూ కూడా? ఎందుకు? బాప్తిస్మము తీసుకోవడానికి. ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చాడో యోహానుకి కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఇంత పరిశుద్ధమైన దేవుడికి నేను బాప్తిస్మం ఇవ్వటమా? ఏ నేరము చేయలేదు, ఆయన చాలా గొప్పవాడు, ఇటువంటి దేవుడిని బాప్తిస్మం వల్ల అని చెప్పేసి యోహాను కూడా బహుశా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు వారు చెబుతూ ఉన్నాడు 15వ వచన భాగంలో, దానికి ఆన్సర్ అన్నమాట. చూడండి 15వ వచన భాగంలో, యేసు ఇప్పటికి కాలిము నీతి యావత్తు ఎలాగూ నెరవేర్చుట మనకు దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ధర్మము అనేది ఇలాగుంది, నీతి యావత్తు ఇలా జరగాలి. ఏమని? మనిషి కుమారుడు వస్తాడు, మనిషి కుమారుడు వచ్చి ఏం చేస్తామని చెప్పండి? అందరిలాగా ఆయన కూడా బాప్తిస్మం తీసుకుంటారు. యేసు క్రీస్తు ప్రభు వారు మనకు ఒక మంచి మాదిరిగా ఉండిపోయాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్నాడు. మారు మనసు పొందిన నీవు నా ప్రియమైన బిడ్డలారా, బాప్తిస్మం తీసుకోవడానికి వెనుకంజ వేస్తూ ఉంటే కనుక లేచి బాప్తిస్మం పొందాడు. ఎవరు బాప్తిస్మం తీసుకున్నారు? ఎవరు? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పేతురు కూడా అద్భుతమైన ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ప్రభువును విశ్వసించారో, ప్రభు వాక్యానికి లోబడ్డారో, ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించారో, వారితో అపోస్తలుడు పేతురు మాట్లాడుతున్న మాట దేశాన్ని 2వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 38వ వచన భాగంలో పేతురు రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున ఏం చేయ చెప్పండి? బాప్తిస్మము పొందిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి అందరూ కూడా. ప్రతి వాడు కూడా మారు మనసు నిమిత్తము ఏం చేయాలని చెప్పండి? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి చెప్పండి? బాప్తిస్మము తీసుకోవాలి. ఎంతమంది మారు మనసు పొందారు అంటే? చాలా మంది మారు మనసు పొందారు. పాపాలు ఒప్పుకున్నారు, మంచిది. వ్యక్తిగతంగా యేసు నా దేవుడు అని, రాజు ప్రభు అని నోటితో విశ్వసించాం. దేవుడు యేసు ప్రభు అని మృతుల నుండి లేపాడని రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచన ప్రకారంగా. కానీ బాప్తిస్మం తీసుకోవడానికి ఇంకా వెనుకంజ వేస్తూ ఉన్నాం, భయపడుతూ ఉన్నాం, ఎవరు సిగ్గుపడుతూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడే కనుక బాప్తిస్మం తీసుకుంటే ఇంకా బిడ్డకి వివాహం చేయలేదే, ఇంకా చాలా చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి, కాబట్టి అవన్నీ కూడా ఎక్కడా అని చెప్పేసి ఏం చేస్తున్నా చాలా మంది భయపడుతూ ఉన్నారు. ఈ రోజున భయపడతావు నువ్వు? ఎందుకని నీటి బాప్తిస్మం తీసుకోవడం సిద్ధపడకూడదు? దేవుని బిడ్డలారా ఆలోచించండి. అపోస్తలుల కార్య గ్రంథంలో 8వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. ఎవరంటే నపుంసకుడు. ఎవరు ఆ వ్యక్తి? నపుంసకుడు. ఈ నపుంసకుడు ఎవరంటే కనుక ఒక దేశానికి కోశాధికారిగా ఉన్నాడు. ఒక దేశానికి అధికారంలో ఉన్నాడు. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. బహుశా ఎవరు చెప్పారు ఏంటో దేవుని గురించి చెప్పారు. దేవుని గురించి చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఇథియోపియా నుంచి ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? యెరూషలేములో ఏముంది? దేవుని సన్నిధి ఉంది.
దేవుడిని ఆరాధించడానికి అన్ని వేల మైళ్ళ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చిన తర్వాత మొత్తం మీద ప్రభుని ఆరాధించాడు. ఆరాధించిన తర్వాత వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అతను వచ్చేటప్పుడు ఒక గ్రంథపు చుట్టం తెచ్చాడంట. ఒక గ్రంథపు చుట్టం తెచ్చాడు. చుట్టం తెచ్చేసరికి ఆరాధించాడు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు గ్రంథపు చుట్టను తెరిచి చదువుతూ ఉన్నాడు. చదువుతా ఉంటే వదకు తేబడి గొర్రెపిల్ల అని చెప్పేసి చదువుతూ ఉన్నాడు. ఏంటి వదకు తేబట్టం గొర్రెపిల్ల, అసలు ఈ గొర్రెపిల్ల ఎవరు, ఎందుకు మౌని అయిపోయాడు, ఇలాంటి విషయాలు చదువుతూ ఉంటుంటే అతనికి ఏమి కూడా అర్థం కావట్లేదు. చూడండి, లోపల ఈ నపుంసకునికి ఆసక్తి ఉంది. ఏంటి ఆసక్తి? ప్రభుని తెలుసుకోవాలి. చదువుతున్నాడు కానీ అర్థం కావట్లేదు. ఆసక్తి ఉంది, తెలుసుకోవాలి సత్యం ఏంటని. అటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది తెలుసా? తెలుసుకోవాలి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వెంటనే దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడదు తెలుసండి? పిలుపుతో మాట్లాడుతా ఉంది. పిలుపు, ఇదిగో ఒక వ్యక్తి ఇథియోపియా నుంచి యెరూషలేముకు వచ్చాడు నన్ను ఆరాధించడానికి. ఆరాధించి ఏం చేస్తూ ఉన్నాడు? తిరిగి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నాడు కానీ ఏం చదువుతున్నా అతనికి అర్థం కావట్లేదు. దయచేసి నీ వెళ్ళి ఏం చేయాలి, అర్థం చెప్పు అన్నారు. అర్థం చెప్పిన వెంటనే చెప్పమన్నప్పుడు పిలుపు వెంటనే లేచాడు, నపుంసకుని కలుసుకున్నాడు, అడిగి రథములో ఎక్కాడు, కూర్చున్నాడు. పిలుపు నోరు తెరిచి యేసు ప్రభు గురించి చెప్పడం ప్రారంభించాడు. వదకు తేబడి గొర్రెపిల్ల ఎవరు, ఏంటి అనేటువంటి గొప్ప సత్యాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఒక స్థలానికి వచ్చారంట. ఏంటి ఆ స్థలము? నీరున్నటువంటి స్థలానికి వచ్చారు. నీరున్నటువంటి స్థలానికి దగ్గరకు రాగానే నపుంసకుడు అంటున్న మాట చూడండి. 8వ అధ్యాయము 35వ వచన భాగాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 35వ వచన భాగం. అందుకు పిలుపు నోరు తెరిచి అనుసరించి యేసుని గూర్చి సువార్తను ప్రకటించినప్పుడు వారు త్రోవలో వెళ్ళిపోతూ ఉన్నారు. నీళ్ళున్న స్థలానికి వచ్చారు. నపుంసకుడు అంటున్న మాట తెలుసండి, అయ్యా ఇదిగో నీళ్ళు, వనండి ఒకసారి, ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకేమైనా ఆటంకం ఉందా అంటే గనక ప్రభు పిలుపు ఏమన్నా తెలుసండి, చదువుదాం ఆ మాట. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. బాప్తిస్మం ఇవ్వక ముందు పిలుపు ఒక ప్రశ్న వేశాడు అన్నమాట. ఏ ప్రశ్న వేశాడు? 37వ వచన భాగం. పిలుపు నీ పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే నపుంసకుడు ఏమనుత్తరం ఇచ్చాడు? దేవుని కుమారుడని యేసును విశ్వసించాడు. విశ్వసించిన తర్వాత ఇద్దరు నీళ్ళలో దిగారు. పిలుపు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చాడు. నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చిన వెంటనే అద్భుతమైన మాటలు మనకు కనబడుతా ఉంది. 39వ వచన భాగం. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నాకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా, ఎల్లవేళలా నాకు సంతోషమే. హల్లెలూయా, ఎల్లవేళలా నాకు సంతోషమే. ఈ నపుంసకుడు త్రోవను ఎలా వెళ్ళాడంట? చెప్పడం అందరూ కూడా సంతోషంగా వాళ్ళు చెప్పడం అందరూ కూడా ఎలా వెళ్ళాడంట? దేవునికి స్తోత్రం కలిగింది. అతని సంతోషం కారణం తెలుసా? బాప్తిస్మం. హల్లెలూయా. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? బహుశా అధికారి, ఒక దేశానికి కదా కోశాధికారిగా ఉన్నాడు. అధికారం చేతిలో ఉంది. ఏమండి, ఒకవేళ బహుశా రాణికి చెప్పకుండా వచ్చేసాడేమో. టెన్షన్లు. ఎందుకు తెలుసా? ఆ దేశం అంతటికి కూడా జాగ్రత్త వహించాల్సిన వాడు కోశాధికారిగా ఉన్నాడు. రాణి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. వచ్చాడు. బహుశా చాలా హృదయంలో వ్యాధులు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, చాలా భయంకరమైన చింతలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే అలా వచ్చాడో
బాప్తిసం తీసుకున్నాడు. అంటే యేసును గురించి విన్నాడు, విన్నప్పుడు విశ్వసించాడు, నమ్మాడు. వెంటనే పిలుపు బలవంతం చేశాడండి బాప్తిసం తీసుకోమని చెప్పలేదు. వెంటనే సత్యాన్ని గుర్తించాడు, యేసు దేవుని కుమారుని విశ్వసించాడు. రథం ఆపమన్నాడు, ఇదిగో నీళ్లు, నేను విశ్వసిస్తూ ఉన్నాను, ఆటంకమా నీకు బాప్తిసం ఇవ్వడానికి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. మరి నీకు బాప్తిసం తీసుకోవడానికి ఏం ఆటంకం? ఇంకా విశ్వసించావు, గొప్పవాడని తెలుసు, ప్రాణం పెట్టాడని, రక్తం కాల్చాడని తెలుసు, కానీ ఇంకా మనం బాప్తిసం తీసుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నాం, దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాం, దేవునితో సహవాసం చేయలేకపోతూ ఉన్నాం, ప్రభు బల్లకు మనం సమీపంగా ఉండలేకపోతున్నాం. ఇంకా ఎంతకాలం మనం దూరంగా ఉంటాం? ఇంకా ఎంతకాలం ప్రభు యొక్క సన్నిధికి మనం దూరంగా ఉంటాం? ప్రభుని ప్రేమించినట్లయితే, ఆయన దేవుడు నీకు తెలుసు, ప్రాణం పెట్టిన దేవుడు తెలుసు, అయితే ఇంకా ఎంతకాలం పిరికి వాళ్ళగా ఉంటాం? గతించిన దినాల్లో 2 రోజుల క్రితం యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. ఇద్దరు సహోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే, సత్యాన్ని తెలుసుకుని కూడా వారి వల్ల ఏం చేస్తారంటే కనుక శివశక్తిలో హిందువులు వాళ్ళు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయేసరికి వాళ్ళు రకరకాలు చెబుతూ ఉన్నారు. సత్యాన్ని అలా విడిచిపెట్టేస్తే కనుక నా ప్రియమైన బిడ్డలారా, అందుకే ఇలాంటి వాళ్ళ గురించి దేవునికి వాక్యం ఏం చెప్పింది తెలుసండి? సిలువను కూర్చున్న వార్త మనకి ఎలాంటిది? ఎవరికి ఎలాంటిది? ఎవరికి? రక్షించబడుతున్నటువంటి వారికి అది గొప్ప శక్తి, కానీ నశించిపోయేటువంటి వారికి, ఎవరు ఒకసారి ప్రభు నమ్ముకున్నారు, గొప్పతనం తెలుసుకున్నారు, మరలా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? హిందుత్వంలోనికి వెళ్ళిపోయారు. వారికి భయంకరమైన శిక్ష దేవుడిస్తాడు తప్పనిసరిగా నా ప్రియమైన బిడ్డలారా. అయితే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత కష్టమైన, ఎంత బాధ వచ్చినప్పటికీ ప్రభువును మాత్రం విడిచిపెట్టే పరిస్థితులు వెనక్కి వెళ్ళిపోవడానికి వీలు లేదు నా ప్రియమైన బిడ్డలారా. సౌలు ఎలాంటి వాడు ఒకప్పుడు? అటువంటి భయంకరమైన వ్యక్తి చేశాడంటే కనుక లేచి బాప్తిస్మము తీసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు బాప్తిస్మం తీసుకున్నాడు, నీవు కూడా బాప్తిస్మము తీసుకో. ఇంకా ఎవరైనా వెనుకంజ వేస్తూ ఉంటే కనుక ఇప్పుడే బాప్తిస్మం తీసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? ఒక మంచి తీర్మానం తీసుకో. యేసు ప్రభు తప్ప ఈ లోకాల్లో నిజ దేవుడు, రక్షకుడు ఎవరు కూడా లేరు. ఆయన నేనే మార్గము, నేనే సత్యము అని చెప్పాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని ఆరాధించాల్సిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాం. ఒకటి, సౌలు లేచి బాప్తిస్మము తీసుకున్నాడు. రెండో అంశానికి వస్తూ ఉన్నాడు. 19వ వచన భాగం చదువుదాం. 9వ అధ్యాయము 19వ వచన భాగం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్యా, హల్లెలూయా. నీతిమంతుడు యేసయ్యా, హల్లెలూయా. కరుణామయుడు యేసయ్యా, హల్లెలూయా. కరుణామయుడు యేసయ్యా, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసు తప్ప మనకు రక్షణ ఇచ్చేది, మోక్షాన్ని ప్రసాదించేది, నిత్య జీవము, నిత్య రాజ్యాన్ని అనుగ్రహించేది యేసు తప్ప ఈ లోకంలో ఎవ్వరు కూడా. ఆ యేసుని గురించి నీకు సత్యము తెలుసు, ఇంకా ఆ సత్యాన్ని గ్రహించి కూడా ఆయన దగ్గరకు రాకపోతే గనక ప్రభు ప్రేమతో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా సౌలు ఎలాగైతే లేచి బాప్తిసం తీసుకున్నాడో, భోజనం చేసిన తర్వాత అప్పుడు బలం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అది మొదటి విషయం. రెండో విషయం ఏంటి తెలుసండి? పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. కొన్ని దినములు ఉండెను. ఎవరితో? శిష్యులతో. ఎక్కడ? దమస్కులో. ఎవరు అంటే ఎవరితో సహవాసం చేస్తున్నారు? బాప్తిసం తీసుకున్న సౌలు చేస్తున్న పని చెప్పండి. ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. బాప్తిసం తీసుకున్నాను అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు. కొన్ని దినములు, ఎన్ని రోజులు కూడా మనకి బైబిల్ చెప్పలేదు, కానీ కొన్ని దినములు అంటే మంచి సహవాసాన్ని, మంచి వ్యక్తులతో పౌలు ఏం చేస్తున్నాడు కనుక సహవాసాన్ని కలిగి ఉన్నాడు నా ప్రియమైన బిడ్డలారా. కాబట్టి క్రైస్తవ జీవితంలో సహవాసము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ ఏం చెబుతా ఉంది? విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఉందా? ఎవడే ప్రత్యేకత ఉందా లేదా? ఉందా లేదా? బైబిల్ ఏం చెప్పింది? విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఉందా లేదా? ఉంది. కాబట్టి ఏం చేయమన్నాడు? అవిశ్వాసులకు చెప్పండి దూరంగా ఉండమన్నాడా లేదా? బైబిల్ ఏం చెబుతుంది?
దుష్టుల ఆలోచన చెప్పున నీ విశ్వాసమైతే, నువ్వు లేచి బాప్తిసం పొందినట్లయితే, క్రీస్తుని అంగీకరించినట్లయితే నీవు దుష్టులతో సహవాసం చేయు. తర్వాత పాపులతో కూడా సహవాసం చేయు. తర్వాత అపహాసకులతో కూడా సహవాసం చేయు. మళ్ళీ సహవాసం ఆటోమేటిక్ గా మారిపోద్ది. ఒకప్పుడు దుష్టులతోనూ పాపులతోనూ అపహాసకులతోనూ సహవాసం చేసిన మనం, దేవుడిని ఆయాసపరిచిన మనం, దేవుడు దుఃఖపరిచిన మనం, ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకున్న వెంటనే లోపల ఒకరు వస్తామంటారు. ఎవరు వస్తారు చెప్పండి? పేతురు చెప్పాడు ప్రసంగంలో ఏమని? మూర్ఖులవి ఈ తరం వారికి మీరు వేరైపోయి రక్షణ పొందండి. రక్షణ పొంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసం తీసుకోండి. అక్కడ ఒక మాట రాయబడిందని మనం చదువుకున్నాము. అప్పుడు ఎప్పుడు? మారు మనసు పొందినప్పుడు, పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తీసం తీసుకున్నప్పుడు, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీరు పొందుకుంటారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ప్రోత్సాహపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఎలాగో తెలుసా? అదిగో అక్కడ దుష్టులు ఉన్నారు, వారితో నీవు సహవాసం చేయకూడదు. అదిగో అక్కడ పాపులు ఉన్నారు, వారితో సహవాసం చేయొద్దు. అక్కడ దొంగలు ఉన్నారు, అబద్ధికులు ఉన్నారు, హత్య చేసే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, పాపులు ఉన్నారు. నీవు రక్షించబడ్డావు. నీలో దేవుడు ఆత్మ పరిచేస్తూ ఉంది కాబట్టి నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డాడు దేవుడు. కాబట్టి వేరైపోయి మూర్ఖులను ఈ తరం వారికి వేరైపోయి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. అయితే పౌలు చేసిన పని తెలుసండి, దమస్కులో ఉన్నటువంటి శిష్యులతో ఏం చేస్తున్నాడంటే కనుక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక. మరి నీ సహవాసం ఎవరితో? ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు? ఒకవేళ నీ భక్తి జీవితము, నీ యథార్థత, నీ పవిత్రత ఒకవేళ భంగపరిచేటువంటి ఆటంకం ఏదైనా తెలిసే గనక దుష్టులకు దూరంగా ఉండటం ఎంతైనా మంచిదే కాదా? దేవునికి స్తోత్రం కలిగిన కనుక నిజమైన సహవాసం చేసేవాడు ఎలా ఉంటాడంటే కనుక అదే సంకీర్తనలో మనం చదువుతాము. అతడు ఏం చేస్తాడంటే కనుక దివారాత్రులు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తాడని చెప్పండి, ధ్యానిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ మనలో ఉన్నప్పుడు ఈ లోకంలో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అయినప్పటికీ ప్రభు బలపరిచేవాడు కాబట్టి ఆయనతో సహవాసం చేస్తే కనుక ప్రభు తప్పనిసరిగా నిన్ను బలపరుస్తాడు. నా ప్రియదేని బిడ్డలారా, ఆదిమ సంఘములో కూడా సహవాసం చేస్తున్న బిడ్డలు ఎవరు సహవాసం చేస్తున్నారు? ఒకప్పుడు వీరు దేవునికి దూరంగా ఉన్నటువంటి వారి, దేవుడి నామని అవమానపరిచినటువంటి వారి. కానీ పేతురు ప్రసంగమైన తర్వాత మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న తర్వాత వారు ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నారు? ఒక మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము, అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం బాగా 41-42 వచనం చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. 3,000 మంది చేర్చబడ్డారు. వీరు జాగ్రత్తగా వెళ్ళండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వీరు ఎవరు? వీరు చెప్పండి, ఎవరు వీరు? అందరూ చూడదాం అంక. చెప్పండి, ఎవరు వీరు? మారు మనసు పొందినవారు, పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం తీసుకున్నవారు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని వారు పొందుకున్నటువంటి వారు. వీరు ఏం చేస్తా ఉన్నారంట? 1 అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. విశ్వాసిగా అవిశ్వాస సంబంధం లేదు. కాబట్టి మీరు ప్రత్యేకించబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు, సొత్తైన ప్రజలు, సొత్తైన జనాంగముగా ఉన్నారు, రాజుల యాజక సమూహంగా ఉన్నారు. కాబట్టి ఈ లోకానికి వేరైపోయి బ్రతకండి అని చెప్పేసి పేతురు గారు హెచ్చరించినప్పుడు లోకానికి వేరైపోయి ఆలోచించండి, వ్యర్థమైనటువంటి అలవాట్లన్నిటిని విడిచిపెట్టేసి క్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆలోచించండి, వారి సహవాసం, వారి ఆలోచన, వారి నడక సమస్తము కూడా మారిపోయింది. నా ప్రియదేని బిడ్డలారా, మనం మారాలనుకుంటున్నాం కానీ ఇంకా అవిశ్వాసంలో సహవాసం చేస్తున్న కారణము చేత, ఇంకా చెడు సంబంధంగా ఉన్న కారణము చేత దేవుడిని సరిగ్గా మనం సంతోష పెట్టలేకపోతున్నాం. ఆయనతో సరైన సహవాసాన్ని మనము చేయలేకపోతూ ఉన్నాం. నా ప్రియదేని బిడ్డలారా, రక్షించబడిన వారమే మనమందరము, మారు మనసు పొందిన వారమే, బాప్తిసం తీసుకున్నటువంటి వారమే. అయినప్పటికీ ఎవరితో సహవాసం చేయకూడదు, వారితో సహవాసం చేస్తున్న కారణము చేత మన ఆత్మీయత మనం ఏం చేస్తున్నామంటే గనక పాడు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి నీ ఆత్మీయతను పాడు చేసుకోవద్దు.
ప్రభు రాబోతూ ఉన్నాడు. హృదయ శుద్ధి గల వార్ధన్యులు వారు మాత్రమే దేవుని చూస్తారు. ఎవరైతే తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధులైనటువంటి బిడ్డలతో సహవాసము చేస్తారో వారు మాత్రమే దేవుని కుమారులు. ఈ రోజున మారాలనుకుంటున్నావు, రక్షించబడ్డాలనుకుంటున్నావు, బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు, క్రమంగా ప్రతి నెల బలలో పాల్గొంటున్నావు, మంచిదే. అయితే నిజంగా నీవు మారావా? భక్తులు పాడతారు కదండి, ఏమని? మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి సేవంతా ఉంటుంది, ఆ మారిన మనసు దేవునికి సేవంతా ఉంటుంది. మారామంటూ మారామంటూ ఇంకా మారకపోతే, ఇంకా శరీర క్రియలు చంపకపోతే, ఇంకా దేవుడు మోసం చేస్తూ ఉంటే కనుక మనుషుడా దేవుడు వెక్కిరింపబడడు. ఏ పంట విత్తుతామో అదే పంటను మనం తప్పనిసరిగా ఒక రోజున కోయవలసి వస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో మనం సహవాసం చేయాలో చాలా జాగ్రత్తగా విశ్వాసులుగా మనం ఏం చేయాలి చెప్పండి? మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీవు క్రీస్తు దగ్గరకు రాకముందు ఎలా జీవించినప్పటికీ, ఎలాంటి వాడమైనప్పటికీ లోకం నేను చూసినా చూడనంటే పట్టించుకోదు. కానీ ఎప్పుడైతే నువ్వు క్రీస్తు బిడ్డగా మారుతావో, నువ్వు కూర్చుంటే, నువ్వు లేచినప్పుడు, మాట్లాడినప్పుడు, పని చేస్తున్నప్పుడు అన్నీ కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఒకవేళ ఏదో తప్పు జరిగింది అనుకో, ఎవడేమంటారు? అలా అంటా ఉన్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు ఎవరి నామానికి అవమానం? అది మిమ్మల్ని బట్టే కదా నా నామము దూషించబడుతుంది, అవమానపరచబడుతూ ఉంది. కాబట్టి మనం అలా ఉండడానికి వీల్లేదు. విశ్వాసులు సహవాసం చేయాలి. మరి అటువంటి రీతిలో మనం ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరి మన జీవితాల కార్యాలు జరిగిస్తాడు. ఇప్పుడు చూడండి, సహవాసం అంటే ఏంటో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనం చదివినట్లయితే ఒక మాట చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, త్వరగా సహాయం చేయండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17-16 వచనాలు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకరితో ఒకడు మనసు కలిసి ఉండుడి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 2వ 13-14 చదవండి. యోహాను సువార్త 13-14 అధ్యాయము. మరొకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 వచ్చిన భాగం. త్వరగా సహాయం చేయండి. 13-14 యోహాను సువార్త 13-14. కాబట్టి గట్టిగా చదవమ్మా. బోధకుడనియు 13-14 యోహాను సువార్త 13-14. మొదటిగా మనం చదువుతూ ఉన్నాం. అక్కడ 12వ అధ్యాయం మనం చదివాము. సంతోషించే వారితో సంతోషించండి అన్నాడు. అంటే సహవాసం మనకి ఏం నేర్పిస్తుందంటే కనుక, ఒకరి కష్టాల్లో, ఒకరి దుఃఖాల్లో మనం ఏం చేసుకుంటాం అన్నమాట? భాగస్వామి అవుతాం. అది సహవాసం నేర్పిస్తా ఉంటుంది. రెండోది తెలుసా, అక్కడ మీకు చదవడం రావట్లేదేమో, చదువుకోలేదేమో, దేవుని స్తోత్రం. అక్కడ ఏం రాయబడిందంటే కనుక, ప్రభు మరొక విషయం, అద్భుతమైన విషయం అక్కడ చెబుతూ ఉన్నాడు. ఏమని తెలుసా? నేను చేసినట్లుగా మీరు చేయండి అన్నాడు. ఏంటో తెలుసా? శిష్యుల పాదాలు కడిగాడు. అంటే సహవాసం ఏమి నేర్పిస్తుంది అంటే కనుక, క్రీస్తులాగా ప్రేమించడం నేర్పిస్తా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. క్రీస్తులాగా ప్రేమించడం సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? సాధ్యమానో చెప్పండి ఒకసారి. చేతి చూపించారు ఒకసారి. అయితే మీ శత్రువులు ప్రేమించగలుగుతున్నారా? మిమ్మల్ని దూషించిన వారిని, కొట్టిన వారిని, మీ యొక్క చావును కోరుకున్నటువంటి వారిని క్షమించగలుగుతున్నారా? అలాంటివి చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రీస్తులాగా ఉంటారు. ఎవరు వీళ్ళు?
రక్షించబడిన వారు, మారు మనసు పొందిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకున్న వారు, పరిశుద్ధాత్మను వరం పొందుకున్నారు. లోపల ఎవరన్నా చెప్పండి, పరిశుద్ధాత్మ క్రియ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో శత్రువులు ప్రేమించు, శత్రువులు క్షమించు, వారి కోసం ప్రార్థన చేయమని చెప్పేసి క్రీస్తు నేర్పించిన బోధన నువ్వు కూడా ఆచరణలో పెట్టగలవు. ఎప్పుడు? సహవాసానికి నువ్వు వచ్చినప్పుడు, సహవాసంలో నీ వాక్యత కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎఫెసీ పత్రిక 5:19 వచ్చిన భాగం మనం చదువుతాము. క్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలు ఒకరితో ఒకరు ఏం చేసుకుంటామో తెలుసా? మాట్లాడుకుంటామంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది సహవాసం. ఒకటి చెప్పండి, ఒకరి సంతోషాల్లో ఒకరు పాలు పంచుకోవాలి. రెండవది సహవాసం అనేది తెలుసా? క్రీస్తులాగా మనము ప్రేమించాలి. మూడవది ఏంటో తెలుసా అండి? ఎఫెసీ 5:19 మనం చదువుతాము. క్రీస్తుని కూర్చున్నటువంటి విషయాలు ఒకరికొకరు మనం ఏం చేస్తామంట? మాట్లాడుకుంటాం. ఎవరి గురించి చెప్పండి? లోపల ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక ఆ అమ్మాయి ఇలాగా, ఈ అమ్మ ఇలాగా, ఆయన ఇలాగా, ఈయన ఇలాగా చెప్పేసి వ్యర్థమైన ముస్లాం ముచ్చట్లేవి కూడా మాట్లాడుకోరు. క్రీస్తుని గురించి మాత్రమే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సహవాసం చేయడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు చాలా ఉన్న దగ్గర లిస్ట్ ఉంది. ఇంచుమించు 8 ఉన్నాయి. కానీ నేను ఆ విషయం చెప్పను. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సహవాసం ద్వారా మరి నేర్చుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే గనక, సహవాసం ద్వారా విశ్వాసి అనేటువంటి వాడు ఎలా ఉంటాడనగా ప్రోత్సాహపరచబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మీరు ఇంటిలో చదవండి రోమా 1:11 వచ్చిన భాగంలో. రెండవది, సహవాసము చేయడం ద్వారా ఎవరితో? దేవునితోనూ కుమారుని యేసుక్రీస్తును మనం సహవాసము చేయడం ద్వారా పాపమునకు దూరముగా ఉంటాము. ప్రతి పాపాన్ని ఒప్పుకునేట్లు చేస్తుంది ఒక మంచి సహవాసము. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక 5:16 వచ్చిన భాగంలో మనం చదువుతా ఉంటాము. సహవాసం అనేది మన అవసరాన్ని ఏం చేస్తా చెప్పండి? తీరుస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకనే 1 కొరింథీ పత్రిక చదవండి. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 33-34 వచనాలు చదవండి. త్వరగా సహాయం చేయండి. 15వ అధ్యాయము 33వ వచ్చిన భాగం, 34వ వచ్చిన భాగం. దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందంట? చెరిపి వేస్తుంది. నీతి ప్రవర్తన కలిగి ఎలా ఉండాలని చెప్పండి? ఎలా ఉండాలంట? చెప్పండి, అది ఎలా ఉండాలి అమ్మా? అందరూ నిద్రపోతారేంటి? నిద్రపోయే వారందరూ ఒకసారి చెప్పండి స్తోత్రం అని. వెరీ గుడ్. మెలుగు ఉన్న వారందరూ చెప్పండి ఇప్పుడు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం మరొకసారి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని. అందుకే దేవుడు ఏం చెప్పాడు? అవిశ్వాసి దూరంగా ఉండు, పాపానికి దూరంగా ఉండు, చీకటి సంబంధులుగా ఉండద్దు, సహవాసం చేయొద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసం కూర్చున్న చోట నీవు కూర్చుండద్దు. మనం ప్రత్యేకించబడిన గుర్తుపెట్టుకోండి నా ప్రియని బిడ్డలారా. నువ్వు కూర్చుంటే చూస్తారు, లేస్తే చూస్తారు, మాట్లాడి చూస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ అందరినీ గమనిస్తూ ఉంటారు. కాబట్టి మన నడవడిక, మన సహవాసము తండ్రి దేవునితోనూ కుమారుని యేసుక్రీస్తును పరిశుద్ధులైనటువంటి సమూహముతోనే మాత్రం ఉండాలి తప్ప వ్యర్థమైన వాటితో మనం సహవాసము చేయకూడదు. ఎందుచేత తెలుసా? దుష్ట సాంగత్యము ఏం చేస్తా చెప్పండి? మంచి స్నేహాన్ని, సహవాసాన్ని పాడు చేస్తుంది. కాబట్టి ఏం చెబుతూ ఉన్నాడు? నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకూడదని చెప్పేసి చెబుతూ, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు. కాబట్టి నీకు నాకు బుద్ధి రావాలని, సిగ్గు రావాలని ఈ సంగతులు చెబుతున్నాను. విశ్వాసి, రక్షించబడి రక్షించబడిన మనం, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాం మనం. మన సహవాసం ఎవరితో మాట్లాడుతున్నాం? ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. లోకానికి వేరేపై మనం బ్రతకాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. పౌలు చేసిన పని తెలుసా? బాప్తిసం తీసుకున్నాడు. రెండవది తెలుసండి, పరిశుద్ధతో సహవాసం చేస్తూ ఉన్నాడు. కొన్ని దినాలు అక్కడే ఉండిపోయాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడవ విషయానికి వస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం చదవండి ఒకసారి. 9వ అధ్యాయము 20 వచ్చిన భాగం. ఏంటా 9వ అధ్యాయము? అపొస్తలులు వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి పొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడే కాదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త అందని ఊరు
ఉండనే కూడదు, సంగములేని గ్రామం అసలుండనే కూడదు, సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంగములేని అసలుండనే కూడదు. కూడా ఇది ఈ లక్ష్య సాధనలో పౌలు తన ప్రాణాన్ని ఏం చేశాడు చెప్పండి, సమస్తమును కూడా గమాలియలు పాదాల దగ్గర ఉన్నతమైన విద్యను అభ్యసించేవాడు, రోమా పౌరుషత్వానికి వాడు, చక్కని విద్యను అభ్యసించేటువంటి వాడు, సర్వము కలిగినటువంటి వాడు నా ప్రియమైన బిడ్డలారా. అయితే ఎప్పుడైతే బాప్తిస్మము తీసుకున్నాడో, ఎప్పుడైతే ఆలోచించిన శిష్యులతో మంచి సహవాసం గడిపాడో, పౌలు చేస్తున్న పనిని తెలుసండి, యేసే క్రీస్తు అని చెప్పేసి దేవుని కుమారుడని ఆయనను గూర్చి చెప్పండి ప్రకటించుచుండెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే మంచి సహవాసము, మంచి పనులు చేపిస్తాడు కాబట్టి పౌలు ఎక్కడ గడిపాడు చెప్పండి, మంచి శిష్యులతో గడిపాడు, దమస్కులో శిష్యులతో గడిపాడు కాబట్టి ఆ మంచి సహవాసాన్ని వారితో ఉండడం నేర్చుకున్నాడేమో, వాళ్ళలాగా క్రీస్తును ప్రకటించడం నేర్చుకున్నాడేమో, వింటున్నాడు, చూస్తూ ఉన్నాడు. ఇక పౌలుకు ఒక విషయాన్ని తెలుసు, నేను చావైనా బ్రతుకైనా ఆయన కోసం జీవిస్తానని చెప్పేసి ఏం చేస్తాను తెలుసండి, యేసే దేవుని కుమారుడిని ప్రకటిస్తామంటే వినిన వారందరూ కూడా ఏమయ్యారని చెప్పండి, ఆశ్చర్యపడ్డారంట, విభ్రాంతినందరంట. ఎందుకో తెలుసా, ఒకప్పుడు యేసును ప్రకటిస్తే చంపేటువంటి వాడు, ఒకప్పుడు యేసుని గురించి నోరెత్తి మాట్లాడితే చాలు భయంకరంగా హింసించినటువంటి వాడు, ఇప్పుడు ఆ క్రీస్తు గురించి ప్రకటించగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మానవసు పొంద మంచిదే, బాప్తిస్మం మంచిదే, పరిశుద్ధాత్మ వరము నింపబడుతున్న మంచిదే నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే రెండవది నువ్వు చేయాల్సిన తెలుసా, మన మంచి వారితో మన సహవాసం చేయాలి. మూడవది ఏం చేయాలంటే కనుక క్రీస్తుని గురించి ప్రకటించవలసిన భారము మనందరి మీద ఉందా లేదా, ఉందా లేదా? సువార్త ప్రకటించినప్పుడు పౌలు జీవితము ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఎంత కష్టం అంటే గనక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, కాస్త ముందుకు వస్తాను, జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, వాటన్నిటిని కూడా ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు కాబట్టి మంచి పోరాటాన్ని అపోస్తలుడైన పౌలు పోరాడాడు. నా పరుగు నేను తులముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అలా మంచి పోరాడడానికి అపోస్తలుడైన పౌలు చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత బలవంతుడు అంటే కనుక బలవంతుడేమి కాదు. చరిత్రలో పౌలు గురించి మాట్లాడుతూ అతనికి చూడండి ఫిట్స్ అనే వ్యాధి ఉందంట, మోర్చలిపోతూ ఉండేవాడంట, శరీరం సహకరించలేదు. అయినప్పటికీ పౌలు ఏం చేస్తుంది, సిలువను గూర్చి ప్రకటించడమే నా ధ్యేయం, నా లక్ష్యం. క్రీస్తుని గురించి ప్రకటించకపోతే అయ్యో నాకు శ్రమ అన్నట్టుగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిలువను గురించిన వార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎన్నో భయంకరమైన విషయాలు, కష్టాలు అనుభవించాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని పౌలు అంటున్న మాట త్వరగా సహాయం చేయండి. మొదటి కొరింథీ పత్రిక 17వ అధ్యాయము 17వ అధ్యాయము 10వ వచన భాగములో అపోస్తలుడైన పౌలు అంటాడు, అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నాకు నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, నేనేమైనా కానీ వారినైనానేమి అలాగునే మేము ప్రకటించుచున్నాము, అలాగునే మీరును విశ్వసించితిరి. నేనేమైపోయినా కానీ వారేమైపోయినా కానీ క్రీస్తుని గురించి మాత్రమే పౌలు ఏం చేస్తామని చెప్పండి, ప్రకటించగలుగుతూ ఉన్నాడు. నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను అన్నాడు. ఎవరి కోసం? నీవు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? నీ కోసం ప్రయాసపడతావు, నీ కుటుంబం కోసం ప్రయాసపడతావు, అవునా కదా? మరి దేవుని కోసం ఎంత కష్టపడుతున్నావు? ఒక సోమవారం లేదా ఒక ఆదివారం ఒక శుక్రవారం మందిరం రావటమే చాలా
కష్టంతో వస్తా ఉంటాం, ఎవరో బలవంతమైన వస్తా ఉంటాం, వచ్చి 3 గంటలు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, కాళ్ళు నొప్పులు వస్తాయి, నడుము నొప్పి వస్తూ ఉంటది, ఇంకా పాస్ గారి సమయం చూస్తాం, బల్ల ఉంది, ఇంకా బల్ల ఎప్పుడు ఇస్తాడు, లేకపోతే కనుక ఎప్పుడు ఆమెను అంటారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనుకుంటానే ఉంటాం తప్ప ఆలోచించిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుంత గణపాలని ఆశ మీకు ఉందా? ఉన్నావు చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి. పాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం 1 గంట చెప్పండి అన్న వాళ్ళు, అది సీన్ మీకు లేదు కానీ ముగించండి అన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేనేమైనా కానీ వారేమైనా కానీ నాకు ఒకే ఒక లక్ష్యం ఏంటి తెలుసా? క్రీస్తుని గురించి ప్రకటించడమే నా ధ్యేయం, నా లక్ష్యం. పౌలు లక్ష్యం ఏంటి తెలుసా? రక్షించబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, మంచి విశ్వాస సహవాసం కలిగి ఉన్నాడు. ఆ సహవాసం మంచి సహవాసం నేర్పించింది కాబట్టి క్రీస్తుని గురించి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ప్రకటిస్తా ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రీస్తుని గురించి పౌలు ఏమన్నాడు తెలుసా అండి? మొదటి అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు. కాగా నా వాడైన మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించే సిద్ధంగా ఉన్నాను. సువార్తను గురించి నేను చెప్పండి సిగ్గుపడి వాడను కాను. ఎంతో మంది సిగ్గుపడతారు ఎవరి గురించి? సిలువను గురించిన వార్తను ప్రకటించడానికి. అమ్మ యేసు ప్రభు గొప్పవాడంటే ఒకవేళ ఎవరైనా తెలియడం చెప్పామనుకోండి, ఏమని అంటారేమని చెప్పేసి క్రీస్తుని గురించి ప్రకటించడం మనం మానేస్తాం. మరి ఎంతమంది చెప్పావు క్రీస్తుని గురించి? నీకోసం ప్రాణం పెట్టిన యేసు గురించి ఎంతమంది చెప్పావు? ఎంతమందిని ప్రభుని నడిపించావు? ఎంతమందిని రక్షణలో నడిపించావు? మీకు అర్థమవుతానికి ఒక మాట చెప్పేసి ముగించేస్తారు, వినండి. సమర స్త్రీ గురించి మనం తెలుసు, చదువుతూ ఉన్నాం. ఈ సమర స్త్రీ ఒక రోజున మిట్ట మధ్యాహ్నం ఎక్కడికి వచ్చి చెప్పండి? అక్కడ ఎవరు వచ్చారు చెప్పండి? ఆ సమయంలో ఎవరు వస్తారో తెలిసి యేసు ప్రభుకి ఆమెను మార్చాలని, ఆమె జీవితం ద్వారా దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, ఆమె రావటం సమయాన్ని తెలుసు కాబట్టి ఆమె వచ్చేసరికి యేసు ప్రభు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు. వచ్చింది యేసు ప్రభు అంటున్నాడు, దాహము వేస్తా ఉంది నాకు కాస్త. శరీర సంబంధమైన దాహాన్ని మొదలు పెట్టాడు. వెంటనే ఈమెని దేవుడు ఎక్కడ నడిపించాడంటే కనుక ఆత్మ సంబంధమైన దాహానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన కనుక ఎప్పుడైతే శరీర సంబంధమైన కోరిక కలిగి పాపం చేయాలని భయంకరమైన ఆలోచన కలిగినటువంటి ఈమె ఎప్పుడైతే ఆత్మ దాహము కలిగిందో ఊరిలోనికి వెళ్ళిపోయిందంట. ఊరిలోనికి వెళ్ళిపోయి చెబుతూ ఉంది, నేను చేసిన వాళ్ళు నాతో ఒక ఆయన చెప్పేశాడు. రండి అంటే ఊరు ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించండి, ఆ సమరయులందరూ కూడా యేసు ప్రభువుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. అయ్యా ఇదిగో మా మట్టుకు మేము నిజముగా నీవు దేవుని కుమారుడు అని మా మట్టుకు మేము ఆమె చెప్పిన మాట కంటే ఇప్పుడు నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మాటను బట్టి మేము నమ్ముతూ ఉన్నామయ్యా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? కాస్త కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోమన్నారు. ఎవరిని? యేసును బతిమలాడుకుంటూ ఉన్నారు. యూదులు సమరయులు ఏం చేయరు? సాంగత్యం చేయరు. అటువంటి యూదుడిని ఈ సమరయుడైనటువంటి ఈ వీళ్ళు ప్రభుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను యూదులకి గ్రీసు దేశస్తులు అందరికీ కూడా సువార్తను ప్రకటించడానికి నేను ఋణస్థుడని చెప్పేసి వాగ్దాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్క యూదులకు మాత్రమే కాదు, దేవుడు సర్వలోకంలో ప్రజలందరికీ కూడా ఆయన అపోస్తలుల 10:36 ప్రకారంగా యేసుక్రీస్తు అందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఎప్పుడైతే మా మట్టుకు మేము విన్నామో, గ్రహించామో, సత్యాన్ని తెలుసుకున్నామో, యేసు ప్రభుని బ్రతిమలాడుకుంటూ ఉన్నారు. ఏమో తెలుసా? అయ్యా ఇక్కడే ఉండిపో అంటే కనుక యేసు ప్రభు వారు ఆ సమరయ పట్టణంలో ఎన్ని రోజులు ఉండిపోయాడు తెలుసా అండి? చెప్పండి, ఎవరు చెప్తారా? ఎన్ని రోజులు ఉండిపోయాడు? 2 రోజులు ఉండిపోయాడు అంట. అంటే 2 రోజులు సమరయ పట్టణంలో ఉన్నటువంటి వారికి ఏం గుర్తుకు రాలేదు? ఏం గుర్తు రాదంటారు? నేను అనుకుంటూ ఉన్నాను, బైబిల్ రాయబడలేదు కానీ 2 రోజులు యేసు ప్రభుతో ఉంటే కనుక పొయ్యిలు ఇచ్చడం మానేశారు, ఏమండి? ఇక నిద్ర మానేశారు, ఇక బాస్ ఎన్నో బాధలు ఉంటాయి, అన్ని కూడా మర్చిపోయి 2 రోజులు యేసు ప్రభు అక్కడే ఉంటే కనుక వారితోనే ఉండిపోయారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మళ్ళీ పొందటువంటి ఆశ ఏమండి? 1 గంట 10 నిమిషాలు ఎగస్ట్రా ప్రసంగం చెప్పమంటే కనుక మళ్ళా వారు ఎలాగైతే కష్టం పాస్టర్ పట్టుకుంటే మైక ఏం చేస్తా ఉన్నారు? గమ్ములాగా, ఏ గమ్ము అది? ఫెవికిక్ లాగా అతుక్కుపోతూ ఉన్నారు కదా. పాస్టర్లు అందరూ అంతే అండి. నేనే కదా మైక్ దొరకాలి తప్ప మాకు ఎంతసేపు అయినా 2-3 గంటలు కాదు, ఈ రోజంతా ఎలా చెప్పమన్నా చెప్పడానికి దేవుడు అంత శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పౌలు అటువంటి శక్తిని పొందుకున్నాడు. బలహీనుడే, నేను బలవంతుడేమో కాదంటున్నాడు. అటువంటి బలహీనటువంటి పౌలుని బలవంతుడిగా చేసి
ఎన్నో సంఘాలు స్థాపించాడు. గొప్ప అద్భుతమైన సువార్త పరిచర్య పౌలు ద్వారా జరిగించడం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. చూడండి, 2వ కొరింథీ పత్రిక పౌలు అనుభవించినటువంటి శ్రమలు ఎలాంటివి అని కనుక మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దానికి ముందు 1 కొరింథీ పత్రిక చదవండి ఒకసారి. 1 కొరింథీ 9వ అధ్యాయము 16వ వచన భాగం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం ఏమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను. చూసారా, పౌలు అంటున్నాడు సువార్తను ప్రకటించాల్సిన భారము నా మీద ఉంది. మరి నీకుందా భారం? నశించిపోతున్న ప్రజలు ఎంతో మంది ఉన్నారు. పక్కనే ఉంటారు రూమ్ లో, ప్రభు నమ్ముకొని పెట్ట. మరి ఇప్పుడే చెప్తున్నావు మనం, అమ్మ ఈ రోజు మందిరానికి వస్తున్నాను, వెళ్తూ ఉన్నాను, ఎందుకు సమయాన్ని అలాగా సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ వ్యర్థంగా గడుపుతాం. 1 గంట రా మందిరానికి వస్తే కనుక ఒకప్పుడు నా జీవితం కూడా అంతే. ఒకప్పుడు అలాంటి సహవాసం చేశాను నేను, ఒకప్పుడు అలాంటి జీవితం జీవించాను. కానీ ఆ క్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత నా జీవితం టోటల్ గా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు నా జీవితం దేవుడు ఎన్నో ఆశీర్వదిస్తూ ఉన్నాడమ్మా. చక్కగా ఇల్లు కట్టుకున్నాను, చక్కగా బిడ్డకి పెళ్లి చేశాను, అప్పులు తెచ్చుకున్నాను. ఆలోచించండి, అంటే దేవుడి దగ్గరికి వస్తే ఇవన్నీ తీరిపోతాయి, అది వేరే విషయం. కానీ దానికోసమే ప్రభు దగ్గర రావద్దని మనసు ప్రేమతో మీకు మనము చేస్తూ ఉన్నాను. సిలువను కూర్చుని వార్తలు ప్రకటించాల్సిన భారము మనందరి మీద పెట్టాడు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది. చెప్పకపోతే నాకు శ్రమ అంటా ఉన్నాడు. ఇప్పుడు చదువుతా 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం జరుగుతాం ఒకసారి. 11వ అధ్యాయము చూడండి. పౌలు పడినటువంటి శ్రమలు ఇంత అంత కాదనమాట. నేను చదువుతూ ఉన్నాను, వినండి జాగ్రత్తగా. 11వ అధ్యాయము 23 నుంచి కనుక చదివితే కనుక పౌలు ఎంత బాధపడ్డాడో అక్కడ మనకు అర్థమవుతా ఉంటా ఉంది. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు ఎక్కడున్నా తెలుసా, చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మారులు ప్రాణాపాయములో ఉన్నాను, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తముతో కొట్టబడ్డాను, ఒకసారేమో రాళ్లతో కొట్టారు, 3 మారు ఓడ పగిలి శ్రమ పడ్డాను, ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజన వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి తప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరముతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చినటువంటి చింత నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అంటూ ఏమన్నా తెలుసండి, ఎవడైనా బలహీనైనా నేను కూడా బలహీనుడు కానా. చూడండి నా ప్రియమైన బిడ్డలారా, ఎవడైనా తొట్టిపడినా నాకు నువ్వు మంట కలగదా. అతిశయపడవలసింది అంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరిత అను రాజు క్రింద ఉన్న అధిపతినున్న పట్ట గోరి కావలించి దమస్కీలు పట్టణమును భద్రము చేసెను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతులని తప్పించుకొని పోతిని. ఏమర్థమైంది? ఇన్ని బాధలు చేశా, అయినప్పటికీ పౌలు ఏమన్నా చెప్పండి, నా మట్టుకైతే బ్రతుకుడి క్రీస్తే, చావైతే నాకు దేవుని స్తోత్రం కలిగిన గాక. సో వార్త ప్రకటించవలసిన భారం ఎవరి మీద చెప్పండి, పౌలు మీద దేవుడు పెట్టాడు కాబట్టి ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా I
హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా. ముగింపులోకి వచ్చేసారండి. పౌలు జీవితంతో మనం నేర్చుకున్న 3 విషయాలు చెప్పండి. ఒకటి పురుషుడు చెప్పండి. రెండవది ఏం చేశాడు? పురుషులు మాట్లాడారు అమ్మా, సహవాసాన్ని గడిపాడు. మూడవది స్త్రీలు చెప్పండి అమ్మా. ఏమండి సేపు చెప్పాలని తెలియదు కానీ అమ్మా, ఇంకా బాప్తిస్మం అంటున్నారు, ఇంకా మొదటి పాయింట్లో ఉన్నారు. ఒకటి బాప్తిస్మం తీసుకున్నాడు, రెండవది మంచి సహవాసం కలిగి ఉన్నాడు, మూడవది క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి చెప్పండి అందరూ. ఒకటి బాప్తిస్మం తీసుకొని సిగ్గుపడుతున్నావా? బహిరంగ సాక్ష్యం ఇవ్వడానికి రా, ప్రభు దగ్గరికి రా. చావైన బ్రతికైనా ఆయన కోసం జీవిస్తానని బహిరంగ దేవుని కోసం నీవు గలమెత్తి ఏం చేయాలి? నీ కోసం బ్రతుకుతానని చెప్పు. సిగ్గుపడద్దు. పౌలు చేశాడు ఆ పని. సౌలు ఒకప్పుడు భయంకరుడు, కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. యేసు ప్రభు మనకి మంచి మాదిరిగా ఉన్నాడు, ఆయన కూడా తీసుకున్నాడు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా తీసుకోకపోతే కనుక బాప్తిస్మం సాక్ష్యంలో రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవది చెప్పండి, మంచి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. దుష్ట స్నేహము సహవాసము. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదు నీకు తెలుస్తుంది. కాబట్టి దుష్టులు దూరంగా ఉండండి, పాపంతో సహవాసం చేయదు. దివారాత్రులు కూడా దేవునితోనూ పరిశుద్ధులైన బిడ్డలతోనూ యేసుక్రీస్తు సహవాసం చేయండి. దేవుని వాక్యాన్ని చదవండి, అనుదినము ప్రార్థన చేయండి, ఉపవాసంతో గడపండి. దేవునితో మనం సహవాసం చేయడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తిని, ఆధ్యాత్మికంగా ఆత్మకు కావాల్సిన ఫలాలను కూడా మనము పొందుకుంటాం. నువ్వు బలహీనవే, పౌలు అన్నాడు. మీరు బలహీన, నేను బలహీన. మీరు తొట్టిల్లిపోతారా? నేను తొట్టిల్లి. కానీ నా బలహీనత ఎందు ఆయన కృప నాకు చాలును అన్నాడు. నీకు నా కృప నీకు చాలును అని చెప్పేసి పౌలు హెచ్చరించాడు, బలపరిచే దేవుడు. అందుకనే బలహీనమైనటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత మంచి పోరాటాన్ని పోరాడాడు, పరుగును తుదముట్టించాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. నీతి కిరీటము పౌలుకి దాచబడి ఉంది అంటూ అంటాడు. కింద లైన్లో చెబుతాడు, ఏమో తెలుసా, ఇది నాకే కాదు ఎవరైతే ఇలాంటి పోరాటం పోరాడతారో వారందరికీ కూడా ఏమని చెప్పండి, ఈ కిరీటం పొందుకుంటారు. కాబట్టి మనం ఏం చేద్దాం? మంచి సహవాసాన్ని కలిగి పరిశుద్ధులతో మనం సహవాసం చేస్తూ క్రీస్తులాగా మనం ప్రేమించిన మనము నేర్చుకుందాం. మూడవ చెప్పండి, సహవాసం అయిపోయింది, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. 3 విషయాలు ముచ్చటగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒకటి బాప్తిసం, రెండవది సహవాసం, మూడవది క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు. మనం సిగ్గుపడుతున్నావా? దేవుని కోసం మనం ఏం చేద్దాం? సిగ్గుపడాల్సిన పని లేదు. సువార్తను గురించి సిగ్గుపడేవాడును కాడు. సిలువను వేయబడిన క్రీస్తుని మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకటించాలి. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. కాబట్టి నీ శ్రమ కదా? బాధ్యత ఉందా లేదా? భారం ఉందా లేదా? కాబట్టి మనం చెబుదామా వద్దా? వారి కోసం ప్రార్థన చేద్దామా వద్దా? రాబోతున్న దినాల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అటువంటి కృపా దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్.